పార్టీలకు ప్రస్తుత నాయకులు భవిష్యత్తు లేకపోతే, తరాలు లేకపోతే, అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి నాయకత్వం లేకపోతే ఎట్లా ఉంటుందనడానికి సాక్ష్యం ఏఐడిఎంకే. జయలలిత చనిపోయిన తర్వాతన ఆమె కుటుంబ వారసత్వం లేదు, పార్టీల వారసత్వం వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సచ్చి నాశనం చేసుకున్నారు. పార్టీ అయితే ఉంది అంతే ప్రస్తుతానికి. బట్ ఆనాటి ఊపు లేదు, ఆనాటి దూకుడు లేదు, ఆనాటి స్పీడు లేదు. బట్ అదే సందర్భంలో అవతల కరుణానిధి కొడుకైనటువంటి స్టాలిన్తో నడుస్తుంది. అట్లాగే నవీన్ పట్నాయక్ వారసుడు లేకపోవడం ఆ పార్టీ పరిస్థితి దెబ్బతింటా వచ్చింది. మొన్న దారుణమైన దెబ్బతింది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు గారి తర్వాతన లోకేష్ సిద్ధంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. కేసీఆర్ గారికి తెలంగాణలో కేసీఆర్ తర్వాతన కేటీఆర్, హరీష్ రావు ఇట్లా ఉన్నారు. ఇవన్నీ కుటుంబ పార్టీల వ్యవస్థ. అది పక్కన పెడితే జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి ఒక గాంధీల కుటుంబం తప్పించి మరొకళ్ళు కాదు. సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక